తానే అదే అదే బిడ్డ కొట్టుకోమని మాటలో రెండవది ప్రవర్తనలో అలేఖ్య. ఇది వరకు ఎలా పెట్టాలో మాట్లాడడానికి వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకేనా? తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రతి మాటకి కూడా తిరిగి సమాధానం చెప్పకూడదు. వెంటనే ఏం చేయాలా? మాటకి లోబడాలంట. దేవునికి స్తోత్రం. లోబడకుండా ఎవరి కాలంలో అందరి పిల్లలు సమాధానం చెప్తున్నారు కదా తిరిగి, అలాగే మనము కూడా, నేను కూడా మా అమ్మకి సమాధానం చెప్తాను, మా డాడీకి తిరిగి సమాధానం చెప్తానంటే దేవునికి కోపం వస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎవరి బిడ్డ భార్య దశలో ఉన్నప్పుడు, పిల్లవాడిగా ఉన్నప్పుడు పెళ్లి శాస్త్రం చేయాలంట. పిల్ల ఏమైంది? ఇప్పుడు పెద్దవాడి దానిగా అయింది కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నది ఉందని దేవుని వాక్యం చెప్తుంది. ఆ బిడ్డ, ఆ ఇశ్రాయేలు చిన్నది ఏం చేసిందంటే చిన్నతనం నుండి కూడా దేవుని దయలో ఎదిగింది. అలేఖ్య కూడా అలాగే. సండే స్కూల్ ఎవరు మాన్నా ఈ అమ్మాయి మానదు, ఎవరు మానకపోయినా లేదా అలా అక్క ఈ యొక్క అలేఖ్య తన తమ్ముడు కూడా ఇద్దరు కూడా కలిసి వచ్చేస్తుంటారు. చాలా చక్కగా దేవుని సన్నిధిలో భార్య దర్శనయందు సృష్టికర్తని స్మరణము తెచ్చుకున్న బిడ్డలలో ఈ బిడ్డ చాలా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. చెప్పండి, అందరూ చెప్తారు. మీరు ఉన్నారా? ఉన్నారా? ఇక్కడ ఎప్పుడు పెట్టకూడదు మనకు తెలుగు. మనం ఇక్కడ ఒక దైవికమైన కార్యక్రమం అయిపోతున్నాం కనుక దేవుని పెట్టారా? ఒకటి, మాటలో జాగ్రత్త కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిచ్చారు. రెండవది ప్రవర్తన. ప్రవర్తన ఎలాగంటే చాలా జాగ్రత్త ఉండాలి. ప్రవర్తన ఏం చేసుకుంటాం? ఇంటి దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళామంటే వెళ్ళి చెప్పేసి వెళ్ళాలి. తల్లికి ఏం చేసి వెళ్ళాలా? చెప్పకుండా వెళ్ళడానికి వీలు లేదు. ఎక్కడికి వెళ్ళినా తల్లికి తండ్రికి చెప్పేసి వెళ్ళాలి. ఫలాని దగ్గరికి వెళ్ళాను, నేను మరలా ఫలానా దోషనికి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, లేకపోతే పక్కింటికి వెళ్తున్నానని చెప్పేసి తల్లిదండ్రులకి వెళ్ళాలి. అది ప్రవర్తనను కూర్చున్నటువంటి విధానము. మూడవది, ఇప్పుడు వరకు చిన్న చిన్న గౌలు వేసుకుంది కదా మన కళ ముందే కనబడింది. గుడుగుడు నడక నడిచేది, గుడుగుడు మధ్య తరమలు పారిపోయింది. ఇక్కడి నుంచి అలా వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి ఆవిడ వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. చిన్న చిన్న గౌలు వేసుకోవడానికి మీరు చూడండి, చాలా చక్కని విచిత్రమైన బట్ట అంటే బైబిల్లో ఉంది. పుట్టించినటువంటి విచిత్రమైన వస్త్రము, ఎంత చక్కని బట్టలు. ఒకసారి ఇవ్వడమ్మా, చూడండి ఒకసారి అందరూ చప్పుడు పట్టండి. మీరు చూడండి, విచిత్రమైనది చాలా. ఇంకా గౌలు మొయ్యలేదు ఈరోజు. పైసలకు తేలికలు ఉంటుంది, కింద పొరుగు ఉంటాయి, నిమిషాలు వేస్తారు కదా. నేను మొన్న పెళ్లికేసి ఎలా పట్టుకుంటాడన్నా అని చెప్పినాడు డాడీ. జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మహిమ వస్త్రం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి నచ్చినట్టుగా జీవిస్తే, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తే, అంతేకాదు మంచి మాట విధానంలో కూడా చక్కని తల్లిదండ్రులకు అనుకూలంగా జీవిస్తే, మూడవది వస్త్రధారంలో కూడా తగ్గుమాత్రపు వస్త్రాలు వేసుకుని ఆ వస్త్రాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినండి. రోజు ఈ బిడ్డకు ఇది వరకు లాగా మీరు ఒలే అలేఖ్య పిల్లలకి వీల్లేదు. అలేఖ్య ఇలా అన్నారు వీల్లేదు. అలేఖ్య మంచిగా పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా పిల్లలు పర్లేదు. మన ఊరు మాసేది అలా అంటానికి వీల్లేదు. గుంటలు కాదు, గుంటలు కాదు. ఏం చేయాలా? మంచిగా పిల్లల ఆ మంచితనం ఆవిడ కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. చాలా మంచిదమ్మా. గ్లోరీ కుమార్తె అలేఖ్య చాలా మంచిది, గుణమైన వ్యక్తి, మంచి పేరు, మంచి వినయం అని ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాలంటే ఈ బిడ్డ దేవుని దగ్గరికి క్రమంగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పెద్దపడుకున్న ఒక ఆన్వైట్ ఏంటంటే, కుర్రోడు 10వ తరగతి పాస్ అవుతే బడి ఏదో గుడికి రావడం. అమ్మాయి మెచ్యూర్ అయితే ఇంకా అక్కడికి లోన్ దాచేస్తుంటారు ఇంట్లో. కాదు. యవన కాలానికి వచ్చిన తర్వాత యవనస్తులతో దేవుడు యవనులకు దర్శనాలు ఇస్తాడంట, కళల ద్వారా మాట్లాడతాడంట. యవనస్తులు బలంగా ఉండాలంటే వారు దేవుడి సన్నిధిలో ఉండాలి. బడి గుడి ఇల్లే, ఇంకా అక్కడికి లోపల తిరగడానికి వీల్లేదు.
పిక్నిక్లకి పార్కులకి ఎగబట్టాలా వెళ్ళడానికి వీలేదు. పూర్తిగా దేవుళ్ళనన్నా ఉండాలా లేదా పూర్తిగా లోకంలోనన్నా ఉండాలి. సగం సగం భక్తి చేయిస్తే మాత్రము మన బిడ్డలు దేవునికి అవమానం చేసే వారిగా ఉంటారు. అలాగే ఉండడానికి వీలేదు. ఈ బిడ్డను దేవుడు దీవించాలంటే మనమందరూ ఆశీర్వాదించిన ఆశీర్వాదము ఈ బిడ్డని దిగి రావాలంటే ఈ బిడ్డ దేవుడి దయలో వచ్చేలా. దేవుడి స్తోత్రం చెప్పండి. యేసు జ్ఞానవంతులు దేవుడి దయలు మనుషుల దయలు వద్దనుచుండెను. అలాగే ఈ బిడ్డ వచ్చేలాలంటే మనమందరం కూడా ఈ రోజు ఆ బిడ్డను దీవించి వెళ్ళాలి. అందరూ తలవంచండి, మూసుకోండి. మీ గుడి అసలు ఈ బిడ్డ వచ్చి చాపండి. సంగమేత గారు పైకి వస్తారు, ప్రార్థన చేస్తారు. సంగమేత గారు పైకి వస్తారు, ప్రార్థన చేయాలండి. త్వరగా రండి. సిగ్గుపడుతున్నారు సంగమేత గారు, నేను చేసేస్తున్నా ప్రార్థన. మహానతుడా మహావీరుడా మీకే వందన. జీవుల మా తండ్రి మీకు స్తోత్రాలు. 3 మాటల ద్వారా ఈ బిడ్డను పెంచుతున్న తల్లిదండ్రుల గురించి, అంతేకాదుగా ప్రాంతంలో ఉన్న వారి స్నేహితులు, రక్త సంబంధుల బంధువులకి కూడా ఉపయోగపడే రీతులను మాట్లాడిన రీతిని బట్టి అపొస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి, యవనస్తుడైనటువంటి తిమోతితో చెప్పిన 3 మాటలు ఈ రోజు నాయన ఈ బిడ్డను పెంచే తల్లిదండ్రులు కూడా అటు జ్ఞానం ఇచ్చే. ఇశ్రాయేలు చిన్నదైతే దైవజనుడి గురించి, ఇశ్రాయేలు చిన్నదైతే దేవుని సన్నిధి గురించి, ఇశ్రాయేలు చిన్నదైతే దేవా ఆ గ్రామంలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క అభిషేకముల గురించి ఆ బిడ్డలు తెలుసుకున్నారు కనుక దేవాది అనేక మందికి చెప్పడానికి, నైమాది యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగడానికి ఇశ్రాయేలు చిన్నది ఆయన ఉపయోగపడింది కనుక ఇక అలేఖ్య జీవితంలో బాల్య దశను విడిచి యవన దశలోకి వచ్చినటువంటి యవన బిడ్డని కుడికి ఎడమికి త్రట్టేయకుండా ఓ నీ కాపుదల సన్నిధి సహాయము క్షేమము దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అట్టి ఆశీర్వాదం, ఆరోగ్యము, క్షేమము ఇదిగో ఈ దినము జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం, భోజన కార్యక్రమం అంతట్లో కూడా నీ మహిమను అనుగ్రహించండి. నీ దీవెనతో నింపండి. కృప వెంబడి కృపను అనుగ్రహించండి. అలనాడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించిన ఆశీర్వాదము ఈ ఆహారంలో కూడా మీరు ఉంచి సమృద్ధితో నింపమండి. నజరేయుడని యేసు శక్తి గల నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. ప్రభువు నామములో సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.